రెస్టారెంట్లకు వెళ్లి తినటం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. చాలా మంది నగరాల్లో ఉండేవారు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుంటున్నారు. నచ్చిన ఫుడ్ను వేడివేడిగానే లాగించేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఫుడ్ తీసుకోవడం ఎంత ఈజీనో అప్పుడప్పుడు ఒకదానికి బదులు మరొకటి తీసుకొస్తుంటారు. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఈ విషయాన్ని ఆమె సీరియస్గా తీసుకుంది. పోలీసులను ఆశ్రయించింది. చివరకు వారు రంగంలోకి దిగి సదరు ఆర్డర్ను పంపిన రెస్టారెంట్ ఓనర్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పవిత్ర నవరాత్రులను పాటించేవారు శాకాహారం మాత్రమే తీసుకుంటారు. అలాగే అరియంత్ ఆడెన్ సెక్టార్ 1లో నివాసం ఉంటోన్న ఛాయ శర్మ అనే మహిళ కూడా ఇదే వ్రతంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలి నోయిడా వెస్ట్లోని ఓ రెస్టారెంట్ను ఆహారం కోసం ఎంచుకుంది. నవరాత్రులు పాటిస్తున్న సందర్భంగా ఆమె వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసుకుంది. ఇక టైంకి డెలివరీ బాయ్ ఫుడ్ను ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని తీసుకున్న ఛాయ శర్మ కాసేపటికే తిందామని ఓపెన్ చేసింది. లోపల ఉన్న ఐటెంను చూసి ఆమె షాక్ అయింది. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ బిర్యానీ ఉంది. అప్పటికే బాగా ఆకలితో ఉన్న ఆమె ఆ చికెన్ బిర్యానీని చూడగానే ఫుల్ ఫైర్ అయింది. దాంతో ఒక వీడియోను తీసి తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. తాను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ వచ్చిందని పేర్కొంది. అది కూడా నవరాత్రుల సమయంలో ఇలా జరగడం ఏంటని నిలదీసింది. కాగా ఆమె వీడియో నెట్టింట వైరల్ అయింది. పోలీసుల వరకు చేరింది. సెంట్రల్ నోయిడా పోలీసులు దీనిపై స్పందించారు. ఆమెకు చికెన్ బిర్యానీ రావడాన్ని తమకు వీడియో రూపంలో తెలిపారని చెప్పారు. దర్యాప్తు చేసిన పోలీసులు రెస్టారెంట్ యజమానిపై చర్యలు తీసుకున్నారు. రెస్టారెంట్ ఓనర్ రాహుల్ రాజవంశీని అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 271 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే సమయంలో నోయిడా ఆహార భద్రత, ఔషధ నిర్వహణ అధికారులు సదరు రెస్టారెంట్లో సోదాలు చేశారు. అక్కడ పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ను సేకరించి శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. మున్ముందు ఈ ఘటనలో మరెలాంటి చర్యలు చోటు చేసుకుంటాయో అని ఆసక్తిగా మారింది. ఒక మహిళకు ఆర్డర్ తప్పుగా వెళ్లినందుకు భారీ పర్యవసనాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో చర్చనీయాంశమైంది.